గ్రహములు జాతకంలో సంచారం చేస్తున్నప్పుడు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. ఇది మర్త్యలోకం. కేవలము శుభములు ఉండవు, కేవలము అశుభములు ఉండవు, శుభాశుభ సమ్మేళనంగా ఉంటుంది. కానీ మనిషి తెలుసుకోవలసినది మాత్రం ఒక్క విషయాన్ని బాగా గమనించాలి. శ్రీకాళహస్తీశ్వర శతకం చేస్తూ దుర్జటి మహాకవి ప్రతిపాదన చేస్తాడు. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధం పెట్టగానూపునే దహనం కప్పకజాలునే శలభ సంతానంబు నీ సేవచేతి హతక్లేశులు కారుకాకమనుజుల్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. నీ సేవ చేసి హతక్లేశులు కారుకాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వర. గ్రహములు ఆ జనన సమయాన్ని బట్టి ఒక సంవత్సరంలో కొన్ని ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉండవచ్చు, కానీ అధిగమించడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. దేని చేత అధిగమిస్తారు? రావలసినటువంటి అశుభ పరిణామం చాలా ఉపద్రవంతో కూడుకున్నది, భయంకరమైనది అయినప్పటికీ కూడా అది తప్పించుకునేటటువంటి సాధనం ఒకటి ఉన్నది. ఏది ఆ సాధనము అంటే, నీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధం పెట్టగాను పునే. భగవంతుని యొక్క నామ సంకీర్తనం ప్రతిరోజు చెయ్యడానికి అలవాటు పడినటువంటి వాడెవరుంటాడో అటువంటి వాణ్ణి గ్రహములు కూడా బాధించవు. ప్రతిరోజు భగవన్నామం తెలిసి కానీ తెలియక కానీ చెప్పగలగడం ఒక అదృష్టం. అయితే కేవలం నామం చెప్పడం వల్ల ప్రయోజనం కలుగుతుంది అన్న మాటకి ఎంత సారమున్నదో దాని యొక్క కొనసాగింపు కూడా అంత సారవంతము. ఎందుకంటే భగవంతుని యొక్క నామములు గౌణములు. అవి కేవలం ఏదో భగవంతుడికి బాలసారి చేసి పెట్టిన పేర్ల వంటివి కావు. ఒక్కొక్క నామం చెప్పగా 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 ఆ నామము యొక్క అర్థమేమి అని తెలుసుకునే ప్రయత్నం చేశారనుకోండి, దాని వలన భగవంతుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరించినప్పుడు, లోకాన్ని సంరక్షణ చేయడానికి ఆయన ఒక్కొక్క లీలని ప్రదర్శించినప్పుడు, ఆయా సమయాలలో ఆయన చూపించినటువంటి దయ, ఆయన యొక్క కారుణ్యం జ్ఞాపకానికి వచ్చినప్పుడు, లోకం ఆయనని కీర్తించినప్పుడు వచ్చినటువంటి పేర్లు ఆ పేర్లు. అప్పుడు భగవంతుడితోటి మనకి ఒక అనుబంధం కలుగుతుంది. భగవంతుడితో అనుబంధం కలిగితే ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతకడం గొప్ప అని అలవాటవుతుంది. ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతికితే ధర్మాన్ని పాటించినట్టు అవుతుంది. ధర్మాన్ని పాటిస్తే మనము ప్రశాంతంగా ఉంటాం, లోకము ప్రశాంతంగా ఉంటుంది. అంటే నిజానికి సమాజము యొక్క శాంతి భద్రతలన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి అంటే ధర్మాచరణము వలన మాత్రమే సాధ్యమవుతాయి. అటువంటి ధర్మాచరణము చెయ్యడానికి మొట్టమొదట అసలు సమన్వయం ఎక్కడ కలుగుతుంది అంటే భగవన్నామాన్ని పలకడంలో ఉంటుంది. అందుకే పంచాంగ శ్రవణము చేసి ఒకవేళ గ్రహగతులు అంత బాగా లేవు, ఆనుకూల్యత ఎక్కువగా లేదు అంటే దాని గురించి బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. ఏ బెంగ పెట్టుకోకుండా చక్కగా భగవంతుణ్ణి నమ్ముకుని ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తే వాడు చేతికి నూనె రాసుకుని పనసతొనలు తీసిన వాడితో సమానం. పనసతొనలు ఎంత జిగురుగా ఉన్నా, పనస పాలు ఎంత చేతికి అంటుకునే లక్షణం ఉన్నవైనా, చేతికి నూనె రాసుకుని తొనలు తీసిన వాడికి చేతికి ఆ జిగురు అంటుకోదు. అంటుకోకుండా నూనె కాపాడుకుంటుంటుంది. అలాగే ధర్మ మార్గంలో ప్రవర్తించిన వాడికి భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. భగవద్ అనుగ్రహం ఎవరికి ఉంటుందో అటువంటి వాణ్ణి గ్రహములు కూడా చెనకి విశేషంగా బాధపెట్టవు. జీవితం కొందరికి పూలపాన్పు, మరికొందరికి ముళ్ళబాట. విధిని తిట్టుకుంటూ కూర్చుంటే భవిష్యత్తు మారదు. సరైన ఆలోచనలతో, చక్కటి ప్రణాళికలతో ప్రయత్నిస్తే ముళ్ళబాటనే పూలపాన్పుగా మార్చుకోవచ్చు. అలా కష్టాల కడలిని కలల స్వర్గంగా మార్చుకున్న వారెందరో. తాగుడికి బానిసైన తండ్రి, మతిస్థిమితం లేని తల్లి, మరోవైపు కటిక పేదరికం. అలా కష్టాలనెన్నో అనుభవించిన చార్లీ చాప్లిన్ ప్రసిద్ధ నటుడయ్యాడు. ఇక్కట్లను ఎలా అధిగమనించారని అడిగితే, మనలో అనంతమైన శక్తి దాగి ఉంది, దానిని జాగృతం చెయ్యగలిగితే కష్టాలను అధిగమనిస్తాం, అదే జీవిత రహస్యం అన్నారాయన. ఓపికగా ప్రయత్నిస్తే విజయం వరిస్తుందని ఆయన చాటి చెప్పాడు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు అంటూ మనుషుల గొప్పతనానికి వాడుతూ ఉంటారు. కానీ నిజంగా అది సాధ్యమా? పువ్వు జీవితకాలం కొన్ని గంటలే. పుడుతూనే రంగులతో పరిమళాలను వెదజల్లుతుంది. భ్రమరాలను తన వైపు ఆకట్టుకోవడమే దాని లక్ష్యం. అందుకే కొన్ని రకాల పువ్వులు వికసించగానే గుబాలిస్తాయి.
అందరి దృష్టిని తమ వైపు మళ్ళేలా చేస్తాయి. కానీ మనుషులెవ్వరూ అలా పుడుతూనే గొప్పవారు కారు. శాస్త్రవేత్తలు, పండితులు, వీరులు, ధీరులు అయిపోరు. అసలు పుట్టుకకి పుట్టిన వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై గొప్పవాళ్ళు అవడానికి సంబంధమే లేదు. గొప్పవాళ్ళు కారణజన్ములుగా పుడతారన్నది సాధారణ మనుష్యులకు వర్తించదు. ప్రహ్లాదుడు, ధ్రువుడు లాంటి వారు ఈ రోజుల్లో కనిపించరు. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారన్నదే నాటికి నేటికి 100కి 100 పాళ్ళు నిజం. ఎక్కడ పుట్టామన్నది ముఖ్యం కాదు. వ్యక్తిత్వం ఎలా వికసిస్తుంది, ఎంత ప్రతిభ ఉంది, అది ఎలా ప్రకటితమవుతుందోనన్నదే ముఖ్యం. గొప్పవాళ్ళుగా పేర్కొన్న వాళ్ళందరూ చిన్నప్పుడే గొప్పవాళ్ళుగా కనబడలేదు. వాళ్ళ బాల్యం అందరి పిల్లల్లాగే ఉందని ఆత్మకథలు చెబుతున్నాయి. అందుకే పుట్టగానే శిశువులు అద్భుతాలు చెయ్యలేదని పట్టించుకోకుండా వదిలివేయడం, పరిణామక్రమంలో ఎవరు ఏ విధంగా పెరుగుతారో వారి మేధస్సుతో, వివేకంతో ఎంత అద్భుతమైన పనులు చేస్తారో వేచి చూడాల్సిందే. చక్కటి శిక్షణ ఇచ్చి, సరైన జ్ఞానం అందించి, అద్భుతమైన మార్గదర్శకత్వంతో నడిపిస్తే ప్రతి మనిషి, మానవుడు మహనీయుడు అయినా కాకపోయినా మంచి మనిషి అవుతాడు. అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టిన అబ్దుల్ కలాం మామూలుగానే పెరిగారు, చదువుకొని ఉద్యోగము చేశారు. అప్పుడు కదా ఆయన సేవలను దేశం పొగిడింది. గాంధీజీ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన తన బాల్యం గురించి పుస్తకంలో రాసుకున్నారు. అందులో ఏ పరిమళము లేదు. కానీ ఆయన మహాత్ముడు అయ్యాడు. పుట్టుకతో ఏమీ లేదు. ఒదిగి ఎదగడంలో, ఎదిగి ఎదిరించడంలో, ఎదిరించి సాధించటంలో, సాధించి విజయశంఖం పూరించడంలోనే అంతా ఉంది. కొన్ని పువ్వులకు అసలు వాసన ఉండదు. అవి కూడా భగవంతుడి పాదాలకు చేరుతాయి, జన్మ సార్థకత్వం చేసుకుంటాయి. కూర ఏ రంగులో ఉన్నా గాలిలోనికి ఎగురుతుంది. దాని రంగుని బట్టి కాదు, లోపల ఉన్న గాలిని బట్టి. అంతా లోపల శక్తే, బయటిది కాదు అని చిన్నప్పుడే తెలుసుకున్న నెల్సన్ మండేలా దానిని గుండెల్లో పెట్టుకొని కారాగార శిక్ష అనుభవిస్తూ దేశ అధ్యక్షుడయ్యాడు. మహత్తరమైన జ్ఞానం, సరైన మార్గదర్శకత్వం, అసాధారణ శిక్షణాలను అందించుకునే అవకాశాలు ఇస్తే పుట్టుకతో నిమిత్తం లేకుండా అందరూ విజయ శిఖరాలను అధిరోహిస్తారు.